This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము జూలై 21 మరియు 22కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్స్కి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ వంటి ఎగ్జామ్స్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. దీన్ని నేను ఈనాడు న్యూస్ పేపర్ నుంచి, అదేవిధంగా సాక్షి, హిందూ ఈ 3 న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి మనము ఏదైనా ఒక న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అది తెలుగు మీడియం అభ్యర్థులైతే ఈనాడు, లేకపోతే సాక్షి న్యూస్ పేపర్ని, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే హిందూ న్యూస్ పేపర్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 30 నుంచి 35% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అది డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా కావచ్చు, లేకపోతే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయినా అడుగుతూ ఉండవచ్చు. కాబట్టి మనం రెగ్యులర్గా ఒక 1 year వరకు కరెంట్ అఫైర్స్ని కనుక చదువుకొని పెట్టుకుంటే మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికోసము మీకు ఏకేఎస్ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో తెలుగు మీడియంలో మీకు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ మనకు ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తున్నాము ఏకేఎస్ఐఏఎస్ నుంచి. ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది కంప్లీట్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ మ్యాగజైన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలోను, తెలుగు మీడియంలో బైలింగ్వల్ మ్యాగజైన్ ఇది కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ ఇది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్లో మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మ్యాగజైన్ ఏదైతే ఉందో దీన్ని ఎవ్రీ మంత్ ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు అనాలిసిస్ ఓరియంటేషన్తో కూడిన సమాచారాన్ని కూడా కంప్లీట్గా వివిధ సబ్జెక్ట్స్ వారిగా డివైడ్ చేసి ఆ మంత్కి సంబంధించిన వర్తమాన అంశాలన్నింటినీ మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. 1.2 lakh ఇండియన్ చిల్డ్రన్స్ లాస్ దేర్ ప్రైమరీ కేర్ గివర్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ప్రధానంగా సోషల్ ఇష్యూస్లో భాగంగా ఈ టాపిక్ని మనము చదువుకుంటాము. సో అయితే ప్రస్తుతము COVID-19కి సంబంధించిన అంశం ఇది. ఈ అంశానికి సంబంధించి ఒక ల్యాన్సెంట్ అనే ఒక సంస్థ ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. ఈ నివేదిక ప్రకారం కనుక ఒకసారి మనం చూసుకుంటే 1.19 lakh చిల్డ్రన్ ఇన్ ఇండియా లాస్ దేర్ ప్రైమరీ కేర్ గివర్స్ అని ఈ నివేదికలో మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా మన భారతదేశంలో 1.19 లక్షల మంది పిల్లలు తమ యొక్క ప్రైమరీ కేర్ గివర్స్ అంటే తమ యొక్క పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే తమ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి చనిపోవడం అనేది జరిగింది, ముఖ్యంగా COVID-19 ప్రభావం వలన. సో దీని ప్రకారము ఈ 1.19 చిల్డ్రన్స్ చనిపోతున్నట్లు ఈ నివేదికలో తెలియజేయడం జరిగింది. ఇక మెక్సికోలో కనుక తీసుకుంటే 1.4 lakhs, బ్రెజిల్లో కనుక తీసుకుంటే 1.3 lakhs చనిపోవడం అనేది 1.3 lakhs అనాథలుగా మిగలడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అంటే ఫస్ట్ ప్లేస్ మెక్సికో ఉంది, ఆ తర్వాత బ్రెజిల్ ఉంది, ఆ తర్వాత మన భారతదేశంలోనే చాలా ఎక్కువ మంది అనాథలుగా మిగలడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. మొత్తం ఓవరాల్గా గనక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 11.34 లక్షల మంది పిల్లలకు సంబంధించిన ఈ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి చనిపోవడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇది ఏ నివేదిక ప్రకారం అంటే ది ల్యాన్సెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇది. The study developed estimates the pandemic associated orphanhood and caregiver deaths using the excess mortality and deaths for the 21 countries. దాదాపుగా 21 దేశాలలో ఈ సర్వేని నిర్వహించడం అనేది జరిగింది. సో మొత్తం 76.4% ఆఫ్ ద గ్లోబల్ డెత్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంటే ఈ పీరియడ్లో అంటే లాస్ట్ March 1, 2020 నుంచి April 30, 2021 వరకు దాదాపుగా ఈ చనిపోయిన వారిలో 76.4% అన్నారు ఉన్నది COVID-19 ప్రభావం వలన చనిపోయిన వారు. సో ఇది మనం జస్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా అడిగే అవకాశం అనేది
ఉంటుంది. ఇన్ ఇండియా an estimated 25,500 children lost their mother and 90,751 their father. The rise in COVID-19 associated deaths from the February to April 2021 in India was associated with the 8.5 times increase in the number of children orphaned or losing the caregivers in April. ఎన్ని రెట్లు పెరిగిందంటే ఈ విధంగా ఈ పేరెంట్స్ మరియు గ్రాండ్ పేరెంట్స్ చనిపోవడం వల్ల ఎంతమంది పిల్లలు అనాథలుగా మారిపోయారు అని ఇక్కడ కనుక చూసుకుంటే 8.5 రెట్లకు పెరగడం అనేది జరిగింది. 8.5 టైమ్స్కి ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ మరొక అంశము లైట్ వెయిట్ యాంటీ ట్యాంక్ మిసైల్ టెస్టెడ్ బై డిఆర్డిఓ అని. ఇది మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకోవచ్చు, లేకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా మనం ఈ టాపిక్ని చదువుకుంటాము. సో ఈ టాపిక్లో కనుక ముఖ్యమైన అంశాన్ని కనుక మనము తీసుకుంటే లైట్ వెయిట్ యాంటీ ట్యాంక్ మిసైల్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్. ఇది ఏ న్యూ జనరేషన్ ఆఫ్ ద ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది మనం గుర్తుంచుకోవాలి. సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి నుంచి గాల్లోకి ఒక మిసైల్ని ఇక్కడ ప్రయోగించడం అనేది జరిగింది. దీని పేరు వచ్చేసి ఆకాష్. సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ఆన్ ద వెన్స్నే డిఆర్డిఓ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఆఫ్ ది ఒడిస్సా కోస్ట్ ఇన్ ఏ బూస్ట్ ఆర్ ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీ. సో మన యొక్క ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క సామర్థ్యాన్ని మరింతగా పెంచే విధంగా ఈ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని ఇక్కడ ప్రయోగించడం అనేది జరిగింది. దీన్ని ప్రయోగించింది ఎవరంటే డిఆర్డిఓ. The DRDO also successfully flight tested an indigenously developed low-weight man-portable anti-tank guided missile. చాలా తక్కువ బరువు ఉన్న ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని కూడా ప్రయోగించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో దీన్ని ఆర్మీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ గైడెడ్ మిసైల్ని యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని ఆర్మీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఆకాష్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అనేది గుర్తుంచుకోండి. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇక నెక్స్ట్ ఇండియా సైన్డ్ 26 ప్యాక్స్ టు ఫైట్ ద డ్రగ్ మినేట్స్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని కనుక చూసుకుంటే ఇండియా దాదాపుగా 26 బయలేటరల్ ప్యాక్స్ మరియు 15 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ 2 అగ్రిమెంట్స్ on security cooperation with different countries for combating illicit trafficking of narcotic drugs and psychotropic substances besides chemical precursors అని ఒక అంశం మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, సో ఈ డ్రగ్ సంబంధించి ఈ డ్రగ్ అక్రమ రవాణా ఏదైతే ఉందో దాన్ని నిరోధించడానికి దాదాపుగా 26 బయలేటరల్ ఒప్పందాలను, అదేవిధంగా 15 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ను, అదేవిధంగా 2 అగ్రిమెంట్స్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇండియా సైన్ చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా సెక్యూరిటీ కోఆపరేషన్లో భాగంగా డిఫరెంట్ కంట్రీస్తో ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా నార్కోటిక్ మరియు డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, కెమికల్ ప్రిక్యూర్సర్స్ వీటన్నిటికి సంబంధించి సో వీటి యొక్క అక్రమ రవాణా ఏదైతే ఉందో ఆ అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఈ ఒప్పందం అనేది ఉపయోగపడుతుంది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కోఆర్డినేటెడ్ విత్ వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెలిజెన్స్ టు ది కాంబాట్ ట్రాన్సాక్షనల్ డ్రగ్ ట్రాఫికింగ్. మన నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో ఈ నార్కోటిక్ కంట్రోల్స్ బ్యూరో భారతదేశానికి చెందిన సంస్థ ఇది. ఈ సంస్థ వివిధ అంతర్జాతీయంగా ఉన్న వివిధ రకాల ఆర్గనైజేషన్స్తో తన యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి మరియు ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి మరింత నిఘా పెట్టడానికి తన యొక్క ప్రయత్నాలను ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇందులో చాలా సంస్థలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సార్క్ డ్రగ్ అఫెన్సెస్ మానిటరింగ్ డెస్క్, అదేవిధంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, దీన్ని బ్రిక్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక కొలంబో ప్లాన్, Association of Southeast Asian Nations, ASEAN Senior Officials on Drug Matters, Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation, United Nations Office on Drugs and Crime, and the International Narcotics Control Bureau. సో ఇటువంటి అనేక రకమైన అంతర్జాతీయ సంస్థలన్నీ ఇందులో భాగంగా ఉన్నాయని మనం ఇక్కడ గమనించాలి. సో ఫర్ కోఆర్డినేషన్ అమంగ్ ద వేరియస్ సెంట్రల్ అండ్ ద స్టేట్ ఏజెన్సీస్, Narco Coordination
center mechanism was set up by the Ministry of Home Affairs in year 2016. దీనికి సంబంధించి గతంలో 2016వ సంవత్సరంలో సెంట్రల్ మరియు స్టేట్ ఏజెన్సీల మధ్య ఒక కోఆర్డినేషన్ కోసము ఈ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ద నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సిస్టమ్ హ్యాస్ బిన్ రీస్ట్రక్చర్డ్ ఇంటూ ది 4-tier స్కీమ్. 4-tier స్కీమ్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడం అనేది జరిగింది. 4-tier స్కీమ్గా రీస్ట్రక్చర్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే దీన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో 4 స్ట్రక్చర్గా దీన్ని రూపొందించడం అనేది జరిగింది ఫర్ బెటర్ కోఆర్డినేషన్. ఇక మరొక అప్లికేషన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ డ్రగ్ సీజర్కి సంబంధించి అంటే ఈ డ్రగ్ సంబంధించి వీటిని సీజ్ చేయడానికి ఒక ఈ పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పోర్టల్ పేరు వచ్చేసి సిమ్స్. సిమ్స్ అంటే సీజర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. దీన్ని 2019వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. డ్రగ్స్కి సంబంధించి ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని ఖచ్చితంగా ఈ నార్కోటిక్స్కి సంబంధించిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సీజ్ చేయడానికి ఈ పోర్టల్ని తీసుకురావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ రాష్ట్రాల అంశాల్లో కేంద్రం ఏకపక్ష చట్టాలు చెల్లవు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనం పాలిటీలో భాగంగా కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలలో భాగంగా ఈ టాపిక్ని చదువుకుంటాము. రాజ్యాంగ సవరణలు అదేవిధంగా సహకార సంఘాల నిర్వహణ అంశంలో ఈ సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇక్కడ వెలువరించడం అనేది జరిగింది. సో ఇటీవల సహకార సంఘాలకి సంబంధించి ఎక్కువగా మనకు వార్తల్లో రావడం అనేది జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ 2 అంశాలకి సంబంధించిన అంశంగా మనం ఈ టాపిక్ని చదువుకోవాలి. సో ఇక్కడ రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసే చట్టాలు చెల్లుబాటు కాబోవని ఇక్కడ స్పష్టం చేయడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. మనకు పాలిటీలో కనుక చూసుకుంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అని ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్రాల పరిధిలో వచ్చే జాబితాలో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలపై కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఏవైనా చట్టాలు కనుక చేస్తే ఆ చట్టాలు చెల్లవు అని ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పును చెప్పడం జరిగింది. గతంలో ఈ సహకార సంఘాలకి సంబంధించి 97వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం అనేది జరిగింది. ఈ 97వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే ఈ సహకార సంఘాలకి సంబంధించింది. ఈ రాజ్యాంగ సవరణ తీరును ఇక్కడ సుప్రీంకోర్టు తప్పడం అనేది జరిగింది. సో అయితే ప్రస్తుతము ఇక్కడ వివిధ రాష్ట్రాలలో ఉన్న ఈ సహకార సంఘాల కోసము మన రాజ్యాంగ అధికరణంలో ఆర్టికల్ 243 ZR ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఇది మనకు ఎగ్జామ్లో అడుగుతారు. ఈ ఆర్టికల్లో చేర్చిన పార్ట్ 9B నిబంధనలను ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను కొనసాగిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇక ఈ 97వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనము 2:1 మెజారిటీతో సమర్థించడం జరిగింది. ఇక్కడ సహకార సంఘాల నిర్వహణ ఏదైతే ఉందో ఈ నిర్వహణ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది, అంటే రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం ఇది. సో ఈ నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సవరణలు చేయడాన్ని రద్దు చేస్తూ గతంలో అంటే 2013వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక తీర్పును చెప్పడం అనేది జరిగింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము ఒక పిటిషన్ను సుప్రీంకోర్టులో వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన తీర్పు అనేది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇవ్వడం మనం గమనించాల్సిన అంశం. సో ఇక్కడ మనకు 97వ రాజ్యాంగ సవరణ గురించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ Cకి సంబంధించి కూడా కొన్ని రకాల మార్పులు చేయడంతో పాటు ఇక్కడ 243 ZR అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ZRలో అదనంగా ఒక అంశాన్ని చేర్చడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఇది ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన జాబితా ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చట్టం గనక చేస్తే ఆ చట్టం చెల్లుబాటు అవ్వాలంటే ఆర్టికల్ 368 ప్రకారము దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు దాని యొక్క ఆమోదాన్ని ఖచ్చితంగా పొందాలి.
ఈ 97వ రాజ్యాంగ సవరణలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను ఉల్లంఘించింది. ఇక నెక్స్ట్, మధ్యవర్తిత్వ తీర్పులను కోర్టులు మార్చలేవు అని సుప్రీంకోర్టు మరొక తీర్పుని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మధ్యవర్తిత్వ తీర్పులు మార్పు చేసే అధికారం అనేది కోర్టుకు ఉండదని మధ్యవర్తిత్వ రాజీ చట్టం 1996 ప్రకారము మధ్యవర్తిత్వ రాజీ చట్టము 1996 ప్రకారము మధ్యవర్తి తీర్పును నిలుపుదల చేసే కోర్టు అధికార పరిధిలో ఆ తీర్పును మార్పు చేసే అంశం లేదని ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు పేర్కొనడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ మనం ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యవర్తిత్వ తీర్పు ఏదైతే ఉందో, అంటే మిడిల్గా వచ్చే తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పును న్యాయస్థానాలు ఎటువంటి మార్పు చేయలేవని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్, దేశీయంగా తొలి హైడ్రోజన్ ప్లాంట్. దేశీయ అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఇది మన భారతదేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మించనుంది. ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో బాగా గుర్తుంచుకోవాలి. తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మించనుంది. ఇక్కడ మధురా రిఫైనరీ ఆవరణలో ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో ఈ ప్లాంట్ యొక్క నిర్మాణం చేపట్టినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఇక్కడ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఎందుకంటే భవిష్యత్తులో చమురు మరియు స్వచ్ఛ ఇంధనానికి భవిష్యత్తులో మరింత డిమాండ్ ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈ తొలి హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. సో ఇది ఆల్టర్నేటివ్ ఇంధనంగా మనం చెప్పుకోవచ్చు ఈ హైడ్రోజన్ని. ఇక నెక్స్ట్, యునెస్కో జాబితా నుంచి లివర్పూల్ తొలగింపు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యునెస్కో అంటే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్రపంచ వారసత్వ కట్టడాలకి సంబంధించిన జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా అనేది మనకు గుర్తొస్తుంది. సో యునెస్కోకి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతాన్ని తన యొక్క జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఆ ప్రాంతం పేరు వచ్చేసి లివర్పూల్. ఇది లండన్లో ఉంటుంది లివర్పూల్ అనేది. అయితే ఇక్కడ ఈ లివర్పూల్ ప్రాంతం చుట్టుపక్కల ఏదైతే ఉందో, ఈ చుట్టుపక్కలలో అనేక ఎత్తైన భవనాలు మరియు ఫుట్బాల్ స్టేడియము నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న చారిత్రాత్మక ఆవశ్యకత ఏదైతే ఉందో అది మరుగున పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానికి నష్టం కలిగే అవకాశం ఉంటుందన్న ఒక అభిప్రాయంతో యునెస్కో ఈ లివర్పూల్ ప్రాంతాన్ని తన యొక్క జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇక్కడ లివర్పూల్ మారిటైమ్ మర్కంటైల్ సిటీని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. సో ఈ ప్లేస్ గురించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రాంతాన్ని తొలగించడం ఇది మూడవసారిగా మనం చెప్పుకోవచ్చును. గతంలో ఒమన్, జర్మనీలకు చెందిన ప్రాంతాలను కూడా తొలగించడం జరిగింది. ఇక నెక్స్ట్, జూకంటి జగన్నాథానికి సినారే పురస్కారము. తెలంగాణ సారస్వత పరిషత్ పేరిట తెలంగాణ ప్రభుత్వము జ్ఞానపీఠ పురస్కార అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరిట పురస్కారాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతము ఈ పురస్కారాన్ని సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తన యొక్క తెలంగాణ వాడిని బలంగా వినిపించడం జరిగింది. ఇక నెక్స్ట్, ఆచార్య శివారెడ్డికి దాశరథి పురస్కారము. దాశరథి కృష్ణమాచార్య పురస్కారము 2021 పురస్కారానికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ వైస్ ఛాన్సలర్, అదేవిధంగా ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డిని ఎంపిక చేయడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఇతను సాహిత్య రంగంలో అనేక రకమైన కృషి చేసినందుకు గాను 2021 సంవత్సరానికి తనకి దాశరథి పురస్కారం అనేది లభించింది. ఈ పురస్కారం కింద దాదాపుగా 1,116,000 నగదును కూడా ఇవ్వనున్నారు. ఇతను గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలుగు శాఖాధిపతిగా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఇతను పరిశోధన చేసిన గ్రంథం వచ్చేసి ఆంధ్ర మహాభారతంలో రసపోషణం అనే పరిశోధనలకు గాను, సిద్ధాంత వ్యాస రచనలకు గాను ఇతను పరిశోధన చేయడం అనేది జరిగింది. సో గతంలో కూడా ఇతనికి అనేక రకమైన అవార్డులు రావడం జరిగింది. నంది ఫిలిం అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ కమిటీలో ఇతను సభ్యులుగా పనిచేయడం అనేది జరిగింది.
నెక్స్ట్ మరొక అంశము రాజద్రోహం పద్ధతిలో హక్కుల హననం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల మనకు సెడిషన్ లా ఏదైతే ఉందో ఈ సెడిషన్ లాకి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం యొక్క ప్రాముఖ్యత అనేది ప్రస్తుతం ఎంతవరకు అవసరము అన్న కోణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి ఇక్కడ మనకు ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. సో ఈ చట్టాలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయి అన్న కోణంలో ఈ ఆర్టికల్ మనకు ఇవ్వడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉపా చట్టము అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో ఉంటుంది. ఇక్కడ మనకు కంప్లీట్గా సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్కి అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని పేపర్స్కి విత్ బేసిక్ ఫౌండేషన్తో అంటే ఎన్సీఆర్టీ నాలెడ్జ్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ని కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా డైలీ న్యూస్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఇక టెస్ట్ సిరీస్ను కూడా కండక్ట్ చేస్తున్నాము విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఇక ఆప్షన్స్కి వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ఆప్షన్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ మెయిన్స్కి సంబంధించి మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసిన తర్వాత విద్యార్థి తన యొక్క ప్రతిభను ఎంతవరకు ఉంది అని ఒక అంచనా వేసి వారికి తగిన విధంగా మెంటార్షిప్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది ఇంగ్లీష్ మీడియంలో అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనం కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ కోచింగ్తో పాటు మనకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు AKSIAS.com అనే వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అదేవిధంగా 8448449709 అనే నెంబర్కి కూడా కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేది లభిస్తుంది. ఇక మీరు ఆన్లైన్ క్లాసెస్ కనుక ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో AKSIAS ఎడ్యునేషన్ అనే యాప్ అనేది ఉంటుంది. ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు స్టడీ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.